అంటే ఏంటి పటాభి గారు ఏంటి ఏం లేదు, ఇప్పుడే అమరావతి రైతులు నాకు మెసేజ్ పెట్టారు. పేర్లు అనవసరం లేకండి. వాళ్ళు ఏమని పెట్టారంటే, పటాభి గారు మీరు ప్రతిపాదించినటువంటి ఐడియా అద్భుతంగా ఉంది. అమరావతి వీధుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సిలువు మోసేటటువంటి కార్యక్రమం అది తప్పనిసరిగా జరిగి తీరాలి. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అమరావతి ప్రాంతం గురించి నుండి వెళ్ళినా కూడా మేము పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తాం. కానీ ఈ కార్యక్రమానికి మాత్రం మా పూర్తి మద్దతును తెలియజేస్తాం. అంతేకాకుండా మద్దతు తెలియజేయటమే కాకుండా కొరడా దెబ్బలు కొట్టడానికి ఎగబడతాం. దానికి కూడా కొరడా దెబ్బలు కొట్టడానికి ఎగబడతారంట. కాబట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమం జరిగేలా చూడండి. మేము మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని చెప్పి అమరావతి రైతులు మెసేజ్ పెట్టారు. సార్ చదివి వినిపించాలి. యేసు ప్రభువుని సిలువ వేసిన ప్రెఫెక్ట్ ఆయన పేరేంటి, మార్కస్ పాంటియస్ పైలేటస్ వాజ్ ద గవర్నర్ ఆర్ ప్రిఫెక్ట్ ఆఫ్ ది జూడియా. వాళ్ళు ఆయన బంట్లు ఆయన సైనికులు కొరడాలతో కొడతారు. అంటే వాళ్ళు ఏకంగా ఒక రకంగా చెప్పాలంటే దేవుడికి వ్యతిరేక శక్తులు అనమాట, సైతాను శక్తులు. అవి వాళ్ళు కొట్టినట్టు లెక్క. ఇప్పుడు ఈయన సిలువ మోసుకునేంత కొడితే మళ్ళీ ఆ రకమైన నింద మోయాల్సి వస్తుంది. వద్దులే, అదేం వద్దు కానీ. సరే, ఓకే, అదేలేండి. డీప్ గా వెళ్తే అంటే జస్ట్ ఒక రోజు ఆయన సార్ ఈ హోర్డింగ్, ఈ జన్మదినం రోజు ఆయన్ని కాదు, ఈ హోర్డింగ్ లేసే బదులు ఒకటి ఏంటంటే సార్, ఈ హోర్డింగ్ లేసే బదులు గతంలో మేము ప్రతి క్రిస్మస్ కానుక ఇచ్చేవాళ్ళం సార్. అవును, ఆ క్రిస్మస్ కానుకిస్తే క్రైస్తవులందరూ సంతోషిస్తారు. 4 రోజుల్లో క్రిస్మస్ ఉంది. ఈ హోర్డింగ్ల వల్ల ఏమైనా ఒరుగుతుందా వాళ్ళకి? నిజంగా క్రైస్తవుల పట్ల అంత ప్రేమ ఉంటే మేము గతంలో ఇచ్చినటువంటి క్రిస్మస్ కానుకను ఇవ్వమనండి, మేము కూడా అభినందిస్తాం.